श्रीकृष्ण 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 श्रीकृष्ण। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। హరి ఓం తత్సత్. నారద భక్తి సూత్రములు 77వ సూత్రాన్ని చదువుదాం. సుఖ దుఃఖ ఇచ్ఛా లాభాది త్యక్తే కాలే ప్రతీక్షయమాణే క్షణార్ధమపి వ్యర్థం న నేయం. నారద మహర్షులు వారు గడిచిన సత్సంగంలో కొన్ని సూత్రాలను చూశాం. 74వ సూత్రం దగ్గర నుంచి ఆయన కొన్ని సాధన విషయములు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఎవరైతే శ్రద్ధాభక్తులతోటి ఈ పరాభక్తి శుద్ధ భక్తిని పొందాలని ఆశిస్తారో వాళ్లకు అలా చెప్తూ వస్తున్నప్పుడు ఎవరితోటి వాదనలు పెట్టుకోకు, డిస్కషన్కి పోటీ పడటం ఇవన్నీ చెయ్యకు, సమయమును వృధా చేసుకోకు. ఈ అభిప్రాయ భేదాలు ఇవన్నీ ఉంటూనే ఉంటాయి. నువ్వు ఒక గురువుని ఒక చోట శ్రవణం చేస్తూ గురువుని ఆశ్రయించి శాస్త్ర అధ్యయనం చేస్తూ ఉండాలి. కాబట్టి ఇలా దానికోసం ఎప్పుడు కూడా సత్సంగంలో ఉంటూ ఉన్నావంటే నీకు చాలా ప్రయోజనం కలుగుతుంది, నీ సమయం వృధా కాదు అని చెప్పిన తర్వాత అదే సమయంలో ఈ 77వ సూత్రంలో చెప్పిన విషయం ఏమిటంటే, ఈ ద్వంద్వములు అనేటువంటివి జీవితంలో ఒడుదుడుకులు అంటాం కదా, కలిమిలేములు కావడి కుండలు, ఇవి ఇట్లా వస్తూ పోతూనే ఉంటాయి. ఎప్పుడు ఎవరికి కూడా ఒకే లెవెల్లో ఉండవు అవి, సుఖం కానీ దుఃఖం కానీ. అందుకని ఈ లాభము నష్టము జయము అపజయము ఇలాంటివన్నీ జీవితంలో ఒక భాగం. వాటికి నువ్వు ఎక్కువగా ముఖ్యత్వం ఇవ్వకు. అవన్నీ సరి అయిన తర్వాత నాకు మంచి కాలం వచ్చినప్పుడు నేను సత్సంగం వింటాను. నాకేం పోయే కాలం వచ్చింది, ఇప్పుడు నేను ఎందుకు సత్సంగం వినాలి అని కొంతమంది అనుకుంటారు. పోయే కాలం అంటే నాకేం ముసలితనం వచ్చిందని ఇప్పుడు నేను పోయి భగవద్గీత నారద భక్తి సూత్రాలు వినాలి అని వీళ్ళు అంటారు, వయసులో ఉన్నవాళ్ళు. వయసు అయిపోయిన వాళ్ళేమో నా వల్ల ఇంకా కాదు, నేను ఇప్పుడు ఏం చేస్తాను అని అంటూ ఇంకా మనసులో కుటుంబ విషయాలు ఆస్తి విషయాలు ఈ కోరికలనే పెట్టుకుంటూ సమయాన్ని వృధా చేసుకుంటారు, జీవితాన్ని వృధా చేసుకుంటారు. కాబట్టి నారదులు వారు ఇక్కడ చెప్తున్నారు, క్షణం కూడా క్షణ అర్ధమపి కూడా వ్యర్థము చేయకూడదు. కాలం అనేటువంటిది మృత్యుదేవత, నిన్ను ఎప్పుడు మింగేస్తుందో తెలియదు. అందుకని బయటికే చూస్తూ బాహ్య విషయాల మీద ఆకర్షణతోటి ఈ లోకము ఈ విషయాలు ఇవన్నీ సత్యం అనుకుంటూ వాటిల్లోనే మనస్సును దించేసి మనసును ఇచ్చేసి వాటికి దిగులు పడుతూ చింతపడుతూ ఆశపడుతూ ఇవన్నీ చెయ్యక ఇంకా చాలు. అందుకని ఇది చాలా అవసరం, జాగ్రత్తగా ఉండు అని చెప్పి మనకు సమయాన్ని వృధా చేయకూడదు. ఇప్పుడు సరిపెట్టుకోవాలి, ఇప్పుడు నేను తెలుసుకోవాలి, ఇప్పుడు అర్థం కావాలి నాకు, ఇప్పుడు నేను ఆ స్థితిలో ఉండాలని నిర్ణయం చేయాలంటున్నారు. ఈరోజు ఆ తర్వాత 78వ సూత్రాన్ని చూస్తాము. లోకంలో ఏవో శుభకార్యాలు చేయటానికి వీటన్నిటి కూడా ముహూర్తాలు, యమగండాలు, రాహుకాలము ఇవన్నీ చూస్తాము. కానీ ఈ భగవంతుని తలుచుకోవడానికి, సత్సంగంలో పాల్గొనడానికి, ఆధ్యాత్మిక మార్గంలో పయనించడానికి ముహూర్తాలు, సమయాలు, గ్రహాలు, రాహుకాలాలు ఇవన్నీ చూడక్కర్లేదండి, చూడకూడదు.
ఎందుకంటే ఈ సత్యమును తెలుసుకోవడానికి మనం వెళుతున్నప్పుడు అవన్నీ కూడా అసత్యాలే. వాటికి ముఖ్యత్వం ఇవ్వకు. అవసరం లేదు. అందువల్ల నీకేదో పాపం వస్తుంది, ఏదైపోతుందో అని చెప్పి భయపడకు. మొదట్లో అట్లా భయం ఉన్నవాడు ఈ ఆధ్యాత్మిక మార్గంలో ఈ సత్యం కోసం ప్రయత్నించి పయనించలేడు. అది గుర్తుంచుకోవాలి. సరే, 78వ సూత్రం. అహింసా సత్య శౌచ దయా ఆస్తిక్యాది చరిత్రాణి పరిపాలనీయాని. ఈ సూత్రంలో ఒక 5 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. ఇవి సాధారణముగా లోకంలో అందరికీ వర్తించేటువంటి కొన్ని వాల్యూస్. వీటిని మనం పతంజలి అష్టాంగ యోగంలో యమనియమాల్లో చూశాం. భగవద్గీతలో కూడా భగవంతుడు చాలా చోట్ల వీటిని ప్రస్తావిస్తాడు. వీటి యొక్క ఆర్డర్ కొన్ని చోట్ల వేరుగా ఉంటుంది, కొన్ని ఉంటాయి, కొన్ని తక్కువ ఎక్కువగా ఉంటాయి. యమనియమాలు చూస్తే దాంట్లో 5 యమములు 5 నియమములు చెప్పబడినాయి. అహింస, సత్యము, అస్తేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యం యమములు. 5 నియమాలేమో శౌచం సంతోషం, స్వాధ్యాయం తపస్సు, ఈశ్వర ప్రణిధానం అని అక్కడ 5. వాటిలో నుంచి కొన్ని తీసుకొని ఒక 4ను మాత్రమే ఇక్కడ నారదుల వారు ప్రస్తావిస్తున్నారు. ఇవి అర్థమైతేనే మనకు మిగతావన్నీ కూడా మనకు అర్థమవుతాయి. వాటిని కూడా ఆటోమేటిక్గా అనుసరిస్తాం. మొదట ఏం చెప్తున్నారంటే అహింసను పాటించాలి అంటున్నారు. మొదట విషయాన్ని విని ఇది ఎంత గొప్పది, ఇది నాకు ఎంత అవసరము, ఇది నాకెంత హితకరమైనది అని తెలియాలి మనిషికి. అప్పుడు దానిని సంపాదించడం కోసం, దాన్ని అలవర్చుకోవడం, దాన్ని తెచ్చుకోవడం కోసం ప్రయత్నిస్తాం. ఇప్పుడు డబ్బు విలువ తెలిసింది కాబట్టే కదా డబ్బులు సంపాదించడానికి కష్టపడతాడు. డబ్బులు విలువ తెలిసినప్పుడు డబ్బుల్ని వృధాగా ఖర్చు పెట్టడుగా. సంపాదించడం కష్టపడి సంపాదిస్తాడు, వృధాను చేయడు. ఎందుకంటే దాని యొక్క వాల్యూ తెలిసింది. కాబట్టి ఈ వాల్యూస్ యొక్క వాల్యూ మనకు తెలియాలి. వాల్యూస్ యొక్క వాల్యూ తెలియకపోతే ఆ మనుషుడు ఆ వాల్యూలను అనుసరించలేడు. అందుకని ద వాల్యూస్ ఆర్ వాల్యూడ్ బై ఏ పర్సన్ హూ నో ద వాల్యూ ఆఫ్ ద వాల్యూస్. అర్థమైందా? అప్పుడు మొదట తెలుసుకుంటే విచారము చేయాలి, తర్వాత ఆచారము. విచారం అంటే ఇక్కడ ఎంక్వైరీ. తెలుసుకున్నాం, గ్రహించాం. తెలుసుకొని గ్రహించినంత మాత్రాన చాలదు, ఆ తర్వాత ఆచరించాలి. ఏ ounce ఆఫ్ ప్రాక్టీస్ ఈజ్ బెటర్ దాన్ ది టన్స్ ఆఫ్ థియరీ అంటారు కదా ఇంగ్లీష్లో. అందుకని విచారము, ఆచారము. అప్పుడు దీంట్లో దైవీ సంపత్తిని ఏదైతే గీతలో చెప్పారో, యమనియమాలని పతంజలి సూత్రాల్లో చెప్పారో, అదే విషయాలను ఇక్కడ మొదట అహింసని పాటించాలి అంటున్నారు. అహింస పరమో ధర్మ అని శాస్త్రం చెప్తుంది. ధర్మములన్నిటిలో అహింస అనేటువంటిది, హింస చెయ్యకుండా ఉండటం అనేటువంటిది పరమధర్మం, ఉత్కృష్టమైనది. కానీ అహింసని అందరూ ఎప్పుడూ అలాగే పాటించగలరా, పాటించాలా? దీంట్లో చాలా కొన్ని ధర్మ సూక్ష్మాలు ఉన్నాయి. రాజు అయినటువంటి వాడు, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి వాడు అక్కడ అహింసని పాటిస్తే అశోకుడులాగా బుద్ధులు చెప్పినట్లు దేశం నాశనం అయిపోతుంది, ఇతరులకు బానిసైపోయిందిగా. ఒకే ఒక కారణం, ఆ బుద్ధిజంలో చెప్పిన అహింసను రాజులు కూడా పాటించటం మొదలుపెట్టినప్పుడు ధర్మము, ప్రజలు, రాజ్యము, లక్ష్యం అది నాకు ముఖ్యమని తెలుసుకోక ఆ రాజధర్మాన్ని మర్చిపోవటం చేత, క్షాత్రధర్మాన్ని మర్చిపోవటం చేత దేశ రక్షణ ధర్మం లోపించిపోయింది, బానిసలమైపోయినాం. అది ఇప్పుడు కూడా ఆ బానిసత్వం యొక్క ఫలాన్ని
ఇంకా ఇంకా అనుభవిస్తున్నాం. స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలని చెప్పి నిన్న మనం దాన్ని తెలుసుకున్నప్పటికి కూడా మొన్న చూశారా, అహింస పరమో ధర్మ. ఇది ఎవరికి? సాధారణ గృహస్థులకి, సాధారణ మనుషుడు ఎవరైతే ఒక మహాత్ముడునవ్వాలి, భక్తుడిని కావాలి, పరమభక్తిని సంపాదించాలని ఇండివిజువల్గా సాధన చేస్తూ పయనించే వ్యక్తికి ఇది సమాజ లెవెల్లో సపరేట్గా రాజాకి, క్షత్రియులకు చెప్పే సూచన కాదు ఇది. అదే సమయంలో వాళ్ళకి ఏం చెప్పబడిందంటే, అనవసరంగా అన్యాయంగా ఇతర రాజ్యాల మీద, ఇతరుల మీద దండయాత్ర చేసి బాంబులు వేయకు, అది వాళ్ళకి చెప్తాం. కానీ దేశ రక్షణ అని వచ్చినప్పుడు ఇలా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణ చెప్తే మీకు అర్థమవుతుంది. శరీరంలో ఏదో ఒక భాగంలో దెబ్బ తగిలి ఒక గాయమై కాలుకి బొటన వేలికో ఏదో అది నయమై మానకుండా అట్లాగే ఉంటున్నది. ఆ వ్యక్తికి బాగా షుగర్, డయాబెటీస్ ఎక్కువగా ఉన్నది కాబట్టి ఆ పార్ట్ అది చచ్చిపోవడం మొదలుపెట్టి గ్యాంగ్రీన్ వస్తుందంటారు. డాక్టర్ ఒకసారి అది చూసి గ్రహించాడంటే ఈ వేలికి గ్యాంగ్రీన్ వచ్చింది, ఈ భాగాన్ని వెంటనే మనం రేపటి లోపల కట్ చేసి తొలగించకపోతే ప్రాణమునికే ప్రమాదం అని చెప్పి ప్రాణమును రక్షించుట కోసం శరీరంలోని ఒక భాగాన్ని త్యాగం చేస్తాడు. చెయ్యాలి కదా. అదే విధంగా ఈ అహింస అనేటువంటిది అవసరమైనప్పుడు రాజులు, పరిపాలకులు వాళ్ళు చేస్తారు, డాక్టర్లు కదా. హింసే కదా మరి. దీనికి ఒక సుభాషితం కూడా ఉంది. అహింసను పాటించడం అంటే చెప్తాను, అదేంటి చెప్పండి మొదలు. మీరు సుభాషితాలును వేరే ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు అనుకోకండి. కులార్థే త్యజేత్ ఏకం, గ్రామార్థే త్యజేత్ కులం, జనపదార్థే త్యజేత్ గ్రామం, ఆత్మార్థే త్యజేత్ సర్వం. దీంట్లో కొంచెం ఆధ్యాత్మిక విషయం ఉంది, లౌకిక విషయం ఉంది. ఒక కుటుంబంలో, ఒక కులంలో ఒకడు చెడిపోయినాడు. వాడి వలన ఆ కులానికి నష్టం కలుగుతుందంటే వాణ్ణి బహిష్కరించాలి, ఆ కులంలో నుంచి వాడిని త్యజించేయాలి, వాడిని వదిలేసేయాలి. ఆ విధంగానే కదా మరి జడ్జి కుట్ర చేసిన వాళ్ళకి, హింస చేసిన వాళ్ళకి దండన విధిస్తాడు. వీడుంటే సమాజంలో అందరికి ఇంకా ఇంకా నష్టం అని చెప్పి. ఇప్పుడు నేను డాక్టరు ఆపరేషన్ ఉదాహరణ చెప్పినట్లుగా కులం కోసం ఒకణ్ణి త్యాగం చేయాలంటే త్యాగం చేసేయాలి. అదేవిధంగా ఈ కులము, ఆ కుటుంబము వలన ఈ గ్రామానికే నష్టం కలుగుతున్నదంటే చూడండి, కొంచెం పెద్ద యూనిట్, ఒకసారి కాలు మోకాలు వరకు తీసేస్తారు, తొడ వరకు తీసేస్తారు, చూసారా. అలా గ్రామం కోసం కులమును కూడా, ఆ కుటుంబాన్ని బహిష్కరించో, వాళ్ళని వదిలేసో, తరిమివేయటమో ఏదో చేయాలి. దేశ బహిష్కరణ కూడా చేస్తుంటారు ఆ రోజున. అలాగే దేశం మొత్తం కోసం ఈ గ్రామం వలన నష్టం కలుగుతున్నదంటే ఆ గ్రామాన్ని కూడా అదుపులోకి తీసుకురావాలి, దానికి ఏదో విధంగా పరిష్కారం చూపించాలి. జనపదార్థే త్యజేత్ గ్రామం. ఆ గ్రామానికి ఇంకా గవర్నమెంట్ పక్క గ్రామాల యొక్క సపోర్ట్ ఏమి లేకుండా, వాళ్ళకి ఏమి సప్లైలు లేకుండా చేశామంటే ఇంకా వాళ్ళు కష్టపడతారు. అప్పుడు అయినా బుద్ధి వస్తుందో లేదో, కానీ వాళ్ళు చాలా దుర్మార్గులుగా ఉన్నారు. వాళ్ళు చాలా సమాజంలో ఎక్కువ మందికి నష్టం కలిగిస్తున్నారు వాళ్ళ యొక్క స్వప్రయోజనం కోసం. అప్పుడు వదిలేయాలి. అదేవిధంగా ఇది కొంచెం ఎక్స్టెండ్ చేస్తే ఆధ్యాత్మిక విషయంలో ఈ ఆత్మజ్ఞానము కోసం, భగవంతుడి కోసం సర్వమును త్యజించాలి అని అర్థం. చూశారా, ఈ సుభాషితాలు మనకు చూడండి ఎంత చక్కటి ఉపదేశాలన్నీ ఇస్తాయో. ప్రతిరోజు ఒక సుభాషితం విన్నామంటేనే మన జీవితాలన్నీ బాగుపడిపోతాయి. అందుకని ఈ
విచారం ఉండాలి, తర్వాత దాన్ని ఆచరించాలి. ఇది ఈ అహింస గురించి. అహింస మనసా వాచా కర్మణ. నేను హింసని నేను చెయ్యలేదండి, నా చేతులారా నేను చెయ్యలేదు. కానీ నేనెవరికో చెప్పి వాళ్ళని ప్రోద్బలం చేసి వాళ్ళ చేత చేయించాను. మాటలచే కూడా ఇంకొకరిని నొప్పించకూడదు. ఏ జీవికి కూడా పీడనం కలిగించకూడదు. మనసా వాచ. మనస్సులో కూడా అటువంటి భావనే నీకు రాకూడదు. నీకు మనస్సులో వచ్చింది భావన అని ఎవరికి తెలుస్తుంది? కానీ నువ్వు లోపల వాడు నాశనం అయిపోతే బాగుంటుంది. వాడు నాశనం అయిపోవాలి అని చెప్పి నువ్వు తిడుతూ లోపల వాడిని గురించి అంటూ ద్వేషపడుతున్నావంటే అది కూడా హింసే కదా. కానీ వాడికి ఏమి జరగలేదు, నీ మనస్సులో ఇది ఉండుట చేత నీకు నష్టం కలుగుతుంది. నిన్ను నువ్వే హింసించుకుంటున్నావు ఈ భావనను మనసులో పెట్టుకొని. కాబట్టి మనస మాటలతోటి అని చెప్పాను కదా, సూటిపోటి మాటలు చెప్పి కుటుంబాల్లో అందరూ పెద్దగా కొట్టరు, పొడవరు, కత్తితోటి ఇవన్నీ కొన్ని చోట్ల జరుగుతుంటాయి. కానీ మాటలతోటి బాగా నొప్పి కలిగిస్తాడు. ఇంకా అవతల మనిషికి మన మీద ప్రేమ, నమ్మకం అన్నీ పోతాయి. అంతగా ఇంకా రిలేషన్షిప్సే దెబ్బతింటాయి. కుటుంబాల్లో ముఖ్యంగా భార్యాభర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య వచ్చేటువంటి భేదాభిప్రాయాలు దూరం అవ్వటం ఇవన్నీ కూడా ప్రేమలు ఏంటంటే ఈ మాటల చేత. అందుకని మాట జారితే, కాలు జారితే మళ్ళీ తీసుకోవచ్చు, లేచి నిలబడతాం. కానీ మాట జారిపోయిందంటే ఇంక మళ్ళీ వెనక్కి తీసుకోలేం కదా. చెప్పింది చెప్పిందే, అది వాడికి వెళ్ళింది, వాడి చెవుల్లో పడింది, వాడి మనసును నొప్పి కలిగించింది. ఇవన్నీ అహింస కింద వస్తాయి. చూడండి, హింస కింద. వాడిని చేయకూడదు. చేతులారా ఏవి చేయకూడదు, తెలిసి హింసించటం. అందుకని చాలా జాగ్రత్తగా ఈ నియమాన్ని పాటించాలి వీలైనంత వరకు. ఆ తర్వాత రెండోది ఏం చెప్తున్నారంటే సత్యం. సత్యమును పలుకువలెను. సత్యమును పలుకుట మాత్రమే కాదు, సత్యము కోసం జీవించాలి. సత్యము కోసం జీవించేవాడు వాడి యొక్క జీవితమే సత్యవంతముగా సత్య మార్గములో ఉంటుంది కాబట్టి వాడు అసత్యాన్ని పలకడు. ఇక్కడ సత్యం పాటించాలి అంటే అసత్యమును పలుకవద్దనే కానీ సత్యము ఎప్పుడు ఉన్నది ఉన్నట్లుగా అందరికీ అన్ని వేళలా అది నువ్వు బయట కక్కేసి చెప్పకూడదు. కొన్నిసార్లు అది ప్రమాదం అవుతుంది, నష్టాన్ని కలిగిస్తుంది. అందుకని ఇక్కడ కూడా ధర్మ సూక్ష్మం ఇవన్నీ జాగ్రత్తగా అర్థం చేసుకొని అనుసరించాలి. ఒక హాస్పిటల్లో ఉన్నాడండి పేషెంటు, హార్ట్ అటాక్, డబుల్ హార్ట్ అటాక్ వచ్చో ఏదో అట్లా ఉంటే అతడి ఇంట్లోనూ కుటుంబంలోనూ అతడి బిజినెస్లోనూ ఎక్కడో ఏదో పెద్ద డబ్బు నష్టం వచ్చిందనో, లేక ఎవరిదో తెలిసిన వాళ్ళది సొంత బంధువు ప్రాణం పోయిందనో ఏదైనా విషయం వచ్చింది, అది సత్యమే. కానీ ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఇలా బెడ్ రిడెన్ అయి ఉన్నటువంటి ఈ ముసలివాడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంటే వాడికి పోయి ఈ సత్యాన్ని చెప్పచ్చా? చెప్తే ఏమవుతుంది? వీడి హార్ట్ ఆగిపోతుంది. అప్పుడు చూడండి, మరి అది నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి మరి అది సత్యం కదా, చెప్పలేదు అంటే ఎట్లా అంటే చెప్పకూడదు. ఒక్కొక్కసారి వాళ్ళు అడిగినా కూడా అబద్ధం కూడా చెప్పచ్చు, ఎందుకంటే అతడి ప్రాణాన్ని నాకు కాపాడటానికి. ఇలా చాలా ఉన్నాయి. ఎవరో ఒక దొంగవాడు ఎవరినో తరుముకుంటూ వస్తున్నాడు, ఒక టెర్రరిస్టు. ఒక స్త్రీనో ఒక ఆవునో ఏదో మనిషిని. అతడు ఆ స్త్రీయో ఆ మనిషో మన ఇంట్లోకి వచ్చి మన గోడ దగ్గర మన ఇంట్లో ఎక్కడో దాక్కొని నన్ను దొంగలు తరుముకొస్తున్నారు, నేను ఇక్కడ దాక్కుంటాను, వాడికి చెప్పకండి కొంచెం అంటే ఆ తర్వాత ఆమె దాక్కుంది. ఈలోపు ఆ దొంగల వాళ్ళు వచ్చారు, అడిగారు, ఇక ఎవరైనా అమ్మాయి వచ్చిందా ఇంట్లో ఇక్కడ అంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఆ యజమాని ఆ ఇంట్లో రాలేదని చెప్పాలి, అబద్ధం చెప్పాలి. ఇలా కృష్ణ భగవంతుడు భగవద్గీత మహాభారత యుద్ధంలో
కొన్ని చోట్ల అబద్ధాలు చెప్పించి అవి అబద్ధాలు కాకుండా ఉండేట్లుగా దానికి పక్కన మరలా పరిహారాలను చేస్తూ చక్కగా ఆ మహాభారత యుద్ధ నాటకాన్ని నడిపాడు. ఎందుకు చేశాడు ఇట్లా? ధర్మమును రక్షించుటకు. అర్థమైందా? కాబట్టి సత్యము, దీని గురించి ఆ చక్కటి వేరే సుభాషితాలు ఉన్నాయి, ఇంకా చాలా విషయాలు చెప్తూ ఏమంటే, సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. సత్యం చెప్పాలి. నువ్వు సత్యమును చెప్పకపోయినా పర్వాలేదు, అబద్ధాన్ని చెప్పకు. కాబట్టి మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండు. కొన్ని చోట్ల వెల్లడించక్కర్లేదు, బయటికి చెప్పక్కర్లేదు. సత్యం బ్రూయాత్ చెప్పాలి, కానీ ప్రియముగా చెప్పాలి. నువ్వు చెప్పే సత్యము ఎదుటివాడికో చాలా మందికో నష్టాన్ని కలిగిస్తుంది, ఆపదను కలిగిస్తుంది అని తెలిస్తే అక్కడ చెప్పకూడదు. ఒకవేళ చెప్పడం ప్రియముగా చెప్పాలి. నేను చెప్పేది సత్యం అని చెప్పి కోపగించుకొని వాళ్ళకి చేయి చూపిస్తూ వాళ్ళ మీద పగ తీర్చుకునేట్టుగా చెప్పకూడదు. ప్రియముగా చెప్పాలి. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్. అందుకని ఎన్నటికీ ఈ సత్యమును చెప్తున్నాను నేనని చెప్పి బ్లంట్గా, యారోగెంట్గా, తర్వాత రౌడీతనంగా సత్యాన్ని చెప్పకూడదు. அதனால సత్యం అప్రియం నా బ్రూయాత్. ఎదురు వాళ్ళకి అప్రియాన్ని కలిగించే విధంగా చెప్పకూడదు సత్యాన్ని. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యమప్రియం ప్రియంచ నానృతం బ్రూయాత్. నా ఫ్రెండ్కో నాకు తెలిసిన వాడికి ఎవరు ఎదుటి వాడికి అసత్యం అంటే వాడికి ప్రియం. అతడికి అసత్యం చెప్తే అతడికి సంతోషం అని చెప్పి వాడి కోసం ప్రియంచ నానృతం బ్రూయాత్, అతడికి ప్రియమని చెప్పి ఎవరికో వాళ్ళ ప్రియం కోసం నువ్వు అబద్ధాన్ని చెప్పకూడదు. మహాభారత యుద్ధంలో ఇట్లా దుర్యోధనుడి పక్కన ఉన్నవాళ్ళు చాలామంది, అశ్వత్థామ లాంటి వాళ్ళు, దుర్యోధనుడికి సంతోషం కలిగించాలి అని చెప్పి దుర్యోధనుడు చివరి దశలో యుద్ధరంగంలో కాళ్ళు చేతులు తెగిపోయి ప్రాణం వదిలేట్లుగా అక్కడ ఇంకా పడున్నాడు. ప్రాణం పోలేదు వెంటనే. కానీ ప్రాణం పోబోతున్నది, ఇంకా హోప్లెస్ పడిపోయి ఉన్నాడు. అప్పుడు అశ్వత్థామ చూసి కొంచెం బాధపడ్డాడు. ఫ్రెండ్ ఇట్లా అయిపోయినాడే దుర్యోధనుడు, అందుకని ఇతడికి ఏదైనా మంచి చేయాలి, సంతోషపడతాడని అక్కడ వచ్చి చెప్తాడు, నీకు ఇంత నష్టాన్ని కలిగించి మనందరినీ పరాభవం చేసినటువంటి తర్వాత ఈ కౌరవులు మీ వాళ్ళందరినీ సంహరించినటువంటి ఆ పాండవులు ఉన్నారే, పాండవులని మనం నేరుగా నేను కూడా ఎదుర్కోలేను. ఆ పాండవుల తరువాత మరలా రాబోయే వాళ్ళ పిల్లలు, వాళ్ళెవ్వరు కూడా ఇంకా జీవించి ఉండకూడదు అని చెప్పి నేను ఆ పాండవుల యొక్క పిల్లలను, ఉప పాండవులను చంపుతానని చెప్పి దుర్యోధనుడికి ఏదో సంతోషం పడతాడని చెప్పి అశ్వత్థామ చెప్తాడు ఆ సమయంలో. అప్పుడు దుర్యోధనుడు ఏమన్నాడో తెలుసా? ఇంకెందుకంటే అన్నీ అయిపోయినాయిగా. ఓరా అశ్వత్థామ, ఏంటి నువ్వు మాట్లాడేది? అందరూ పోయినారు, మా పక్కన పిల్లలు లేరు, చెల్లెలు లేరు, ఎవ్వరూ లేరు. ఇంకెవరైనా మనకు ఉదక పిండాలు శ్రాద్ధాలు పెట్టాలంటే ఆ తర్వాత ఉండేటువంటిది వాళ్లే. నువ్వు ఇప్పుడేంటి ఇంకా పోయి వాళ్ళని కూడా లేకుండా చేస్తానంటావు? ఇట్లాంటి ఆలోచన పెట్టుకోవద్దు, చెయ్యొద్దని చెప్పి దుర్యోధనుడు చెప్పినా కూడా ఈ అశ్వత్థామ వినకుండా ఉప పాండవులని సంహారం చేశాడు. చూడండి, అది ఇక్కడ ప్రియంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. ఇది సనాతన ధర్మంలో చెప్పబడినటువంటి సత్యమును గురించినటువంటి విషయం. ఇలా మరొక
సుభాషితం కూడా ఉంది, ఎన్నో ఉన్నాయి, ఒకటి రెండే చెప్తున్నాను. సత్యేన ధార్యతే పృథివీ సత్యేన తపతే రవి సత్యేన వాయవో వాంతి సత్యే సర్వం ప్రతిష్ఠితం. చూడండి, అసలు ఈ భూమి ధరణి ధారయతి, ధరించి అందరినీ భరించి తన మీద మోస్తూ తను స్పీడ్గా తిరుగుతూ, చూశారా, మనకు కావలసినవన్నీ ఇస్తూ ఎంత సంపద. అందుకనే వసుంధర ఆవిడకు ఒక పేరు. ఆ పృథివీ ఇట్లా అన్నిటినీ ధారించి భరించి నియమముగా నియతితోటి ప్రవర్తిస్తున్నది చూడండి, అది సత్యం. ఆ సత్యము వలననే ఈ పృథివీ నిలుచున్నది. ఆ సత్యము చేతనే సూర్యుడు ప్రకాశిస్తూ వేడిని శక్తిని ఇస్తున్నాడు. ఆ సత్యమును అనుసరించే నియమముగా అది పని చేయాలని చెప్పి వాళ్ళ డ్యూటీలను చేస్తూ వాయువు ప్రసరిస్తున్నది. కాబట్టి సర్వం అంత దిస్ ఫిజికల్ వరల్డ్ and chemical world and psychological world, everything, this whole world is functioning guided by the laws, rules. చక్కగా నియతిగా జరుగుతుంది. భౌతిక ధర్మాలు, రసాయనిక ధర్మాలు అంటాం కదా, కెమికల్ లాస్. మన శరీరంలో ఎన్ని కెమికల్స్ ధర్మాలు జరుగుతున్నాయి, అలాగే భౌతిక ధర్మాలు, ఇవన్నీ ఏదో సత్యమునకు ఒక దాని కట్టుబడి జరుగుతున్నాయి. ఇవన్నీ ఇలా సత్యమును అనుసరించాలి అని ఇక్కడ ముఖ్యంగా సత్య వస్తువు ఏమిటి, నిజమైనది ఏమిటి అని తెలుసుకోవాలి అని అర్థం. భగవంతుడు నిజం, మిగిలినవన్నీ అబద్ధం. ఆత్మా సత్యం, మిగిలినవన్నీ అసత్యం. ఆత్మా భగవంతుడు ఏక నిత్య సార సత్య వస్తు, మిగిలినవన్నీ ఆయన యొక్క విభూతులే. కానీ ఆ విభూతులన్నీ ఒక కల్పన, ప్రొజెక్షన్స్ మాత్రమే. అప్పుడు అవన్నీ అనిత్యం, అసారం, అనేకం. అర్థమైందా అని చెప్పి తెలుసుకోవాలి. సరే, తర్వాత ఏం చెప్తున్నారు? మూడోది శౌచం, శుభ్రతను గురించి చెప్తున్నారు. ఈ శుభ్రతను గురించి చెప్పేది కూడా స్వచ్ఛ భారత్ మాదిరి నారదుల వారు ఎందుకండి శౌచం గురించి చెప్తున్నారంటే, భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. పతంజలి యోగ సూత్రంలో శౌచం నియమంలో పర్సనల్ డిసిప్లిన్స్, ఇండివిజువల్ డిసిప్లిన్స్ని పాటించేటప్పుడు మొదట చెప్పింది శుభ్రముగా ఉండు. క్లెన్లీనెస్ ఈజ్ ద నెక్స్ట్ టు ది గాడ్లీనెస్ కదా, నేర్చుకున్నాం స్కూల్లో చిన్నప్పుడు. అందుకని శుభ్రం, ఇది కూడా 3 రకాలుగా ఉండాలి. మొదట 2గా చెప్పచ్చు. బాహ్య శౌచం, అంతఃశౌచం. బాహ్య శౌచం అంటే నీ శరీరము, నీ చుట్టూ ఉండే పరిసరాలు, ఇవన్నీ శుభ్రంగా ఉండేట్లుగా నువ్వు నడుచుకోవాలి, శుభ్రపరుచుకోవాలి. అంతరంగమైన శుభ్రం ఏంటి? నీ యొక్క వాక్కు శుభ్రంగా ఉండాలి. కాబట్టి మనసు శుభ్రంగా ఉండాలి. సో మనసా వాచ కాయిక, ఇక్కడ కర్మణ చెప్పకూడదు, కాయిక అనాలి. కాయిక, వాచిక, మానసిక శుభ్రత, ఇంటర్నల్ క్లీన్లీనెస్ అండ్ ఎక్స్టర్నల్ క్లీన్లీనెస్ 2 ఉండాలి. ఇది అదే సమయంలో కానీ ఈ క్లీన్లీనెస్ అనే విషయం వచ్చి ఇది ఒక అబ్సెషన్ అవ్వకూడదు సాధకుడికి. కొన్నిళ్లలో కొంతమంది చాలా క్లీన్లీనెస్ అంటే వాళ్ళకి అంత ఇది, కొంచెం అటు ఇటుగా ఏదైనా అయినదంటే ఏదైనా ఎప్పుడైనా వాళ్ళు తట్టుకోలేరు. అట్లా ఉండకూడదు. ఎందుకంటే అన్ని చోట్ల అందరి దగ్గర
అన్ని వేళలా నువ్వు అంత శుభ్రత ఉండాలని నువ్వు ఎదురు చూడకూడదు. చూస్తే నువ్వు డిసప్పాయింట్ అవుతావు. అర్థమైందా? అందుకని నా వరకు నేను ఉంటుంటే అలా అందరూ అనుకున్నారంటే సమాజం మొత్తం సొసైటీ అంతా అందుకనే కదా స్వచ్ఛ భారత్ మూవ్‌మెంట్‌ని అట్లా ప్రచారం చేసి సక్సెస్ అవుతున్నాం మనం కొంచెం కొంచెం. శౌచం ఇది చాలా అవసరం. మనస్సును కూడా ప్రతిరోజు ఇలా సత్సంగం ఈ విషయాలను వింటూ నిజంగా చెప్పాలంటే బాహ్య శుద్ధి కంటే ఆంతరిక శుద్ధి చాలా ముఖ్యం. ఎందుకంటే ఇంత లోపల ఉన్నటువంటి మెంటల్ డస్ట్ అశుద్ధి అదేంటి మనసులో ఉండే అశుద్ధి రాగద్వేషములు మొదలైనవి కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు మన ఒరిజినల్ లిస్ట్ హరిషడ్ వర్గాలు ఇవి అంత లోపల ఉండేటువంటి మలినాలు. కాబట్టి వాటిని ఎట్లా శుభ్రం చేసేది? సత్సంగం ద్వారా, సుభాషితాల ద్వారా, థాట్ ఫర్ ద డే అంటారు కదా, అలా మన మనసుని అప్పుడప్పుడు ఈ మంచి ఆలోచనలతోటి మంచి శబ్దాలతోటి విని చూసి దాన్ని శుభ్రం చేస్తూ ఉండాలి. శౌచం. తర్వాత 4వది దయ, క్షమించేటువంటి గుణం. క్షమించటం. ఒకళ్ళని తప్పులు చేస్తుంటారు మనుషులు, మన చుట్టూ ఉన్న వాళ్ళు. అందుకని మనం ఏదైనా తప్పు చేస్తే ఎదుటి వాళ్ళు మనల్ని క్షమించాలి అని చెప్పి మనం ఎదురు చూస్తాం, ఎక్స్పెక్ట్ చేస్తాం. మరి అదే విధంగా ఎదురు వాళ్ళు ఏదైనా చిన్న తప్పు చేస్తే నువ్వు క్షమించే గుణం నీ దగ్గర ఉండాలి కదా. దీంట్లో రహస్యం ఏమిటంటే ఒకడిని ఎంత చిన్న తప్ప పెద్ద తప్ప ఏం చేశాడో దాన్ని నేను క్షమించానంటే ఏంటి అర్థం? ఫర్గివ్ అని అర్థం. ఎందుకంటే అది నువ్వు అప్పుడే ఫర్గివ్ చేసావంటే యూ విల్ ఫర్గెట్. సో ఫర్గివ్ టు ఫర్గెట్. ఏంటి ఫర్గెట్? లేకపోతే క్షమించలేదనుకోండి, అతను ఎవరో నీకేదో కష్టం కలిగించారు, ఏదో నీకు హాని కలిగించారు, ఓకే. నీవు అదే మనస్సులో పెట్టుకొని ఎంతకాలం జీవితాంతం ఆ భారాన్ని నువ్వు ఇక్కడ బుర్రలో మోస్తున్నావంటే నీకెక్కడ సంతోషం ఉంటుంది? ఇంకా వాడి గురించి తలుసుకున్నప్పుడల్లా, గుర్తొచ్చినప్పుడల్లా నీకు లోపల మండుతుంది. అందుకని నేను చచ్చిపోయేంత వరకు క్షమించను వాడిని అంటా. నేను జీవితాంతం ఎన్నటికి వాడిని క్షమించలేనంటాడు. దానివల్ల ఏమైంది అర్థం? నువ్వు లోపల బర్డన్ని పెట్టుకున్నావు. ఇలా అనేక భారములతోటి మనసు ఇట్లా కూడి ఉంటే అక్కడ భగవంతుడికి ఎక్కడండి చోటుంది? మంచి చింతనకి, సద్భావనకి ఎక్కడండి చోటు ఉంటుంది? కాబట్టి నువ్వు అప్పుడప్పుడే మన్నించు, మరిచిపో. మన్నించుట మరిచిపోవుట కొరకే. ఫర్గివింగ్ ఈజ్ ఓన్లీ టు ఫర్గెట్. నీకు మంచిది అది. ఇది 1-2 ఉదాహరణ చూసామంటే రామాయణంలో రాముల వారికి రావణునికి కొన్ని రోజులు జరిగింది యుద్ధం. ప్రతిరోజు రాముల వారు తలుచుకుంటే ఒకే బాణంతో ఒకే క్షణంలో రావణుని సంహారం చేయగలడు. ఎందుకంటే ఆయన పరమాత్మ. రావణుడికి ఎంత శక్తులు ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క రోజు యుద్ధం జరుగుతుంది, మళ్ళా సాయంకాలం అయిపోతుంది, యుద్ధం నిలిచిపోతుంది. రాముడు సాయంకాలమయ్యి ఆ యుద్ధంలో ఒకరోజు చాలా శ్రమపడి ఇంకా ఆయుధాలన్నీ అయిపోయినాయి రావణుడి దగ్గర, కిరీటం, రథం ఎంత పగిలిపోయింది, అట్లా ఉన్నాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు సాయంకాలం అయినప్పుడు రాముడు ఏం చెప్తాడంటే, సరే ఈ రోజుకి చాలు, నువ్వు లేచి వెళ్ళి మరలా రేపు రా అంటాడు. ఎందుకు? వీడు ఈ రాత్రికి వెళ్ళి మరలా రేపు వచ్చే లోపల వీడి మనస్సు ఏదైనా మారి మంచివాడై కొంచెం సీతని నాకు అప్పగిస్తానని చెప్పేసి అన్నాడంటే వాడిని వదిలేస్తాను.
ఛాన్స్ ఇస్తున్నాడు భగవంతుడు. చూసారా? ఛాన్స్. అందుకని మనం కూడా మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు, మన కుటుంబ సభ్యులు ఎవరైనా పిల్లలు, పెద్దలు ఏదో చిన్న చిన్న తప్పు చేసి దాన్ని పెద్దగా పెట్టుకుని మనస్సులో నేను దాన్ని పిడివాదంగా నీ గడప దొక్కను, నీ ముఖం చూడను అని చెప్పి నీతో ఇంకా మాట్లాడనని ఇట్లా ఉంటే అది మంచిది కాదు. మనస్సుడి ఆరోగ్యానికి మంచిది కాదు, మెంటల్ హెల్త్కి. కాబట్టి దయ ఉండాలి. ఈ దయ ఉంచి సర్వభూతేషు సర్వదా మన్నించే గుణం, దానికి పేరు దయ. దయాసాగరుడు భగవంతుడు మాత్రం ఎంత కరుణాసాగరుడు చూడండి. మనం ఎంతెన్ని తప్పులు చేస్తున్నాం, చిన్న పిల్లవాడు ఎన్ని తప్పులు చేసినా అమ్మ క్షమిస్తుంది కదా, క్షమిస్తుంది. వాడిని ఎట్లయినా మారుతాడు, మంచివాడు అవుతాడు అని చెప్పి ఆశిస్తుంటుంది. మరి అమ్మే అట్లా చేస్తున్నప్పుడు ఇంకా భగవంతుడి పిల్లల మనందరం భగవంతుడికి ఎంత దయ ఉంటుంది. అందుకనే ఆయనకి ఎంతో దయాగుణం ఉన్నటువంటి, దయాగుణ సంపన్నుడు, దయాసాగరుడు అని చెప్పి ఆయన మీద భజనలు, పాటలు పాడతాం. కాబట్టి మనలో ఆ దయాగుణం ఉండాలి, క్షమించే గుణం ఉండాలి, మన్నించే గుణం ఉండాలి. ఇక్కడ మరొక సన్నివేశాన్ని చెప్తాను. మహాభారతంలో యక్షుడు యమధర్మరాజుని ప్రశ్నలు వేస్తాడు కదా, యక్ష ప్రశ్నలు. అప్పుడు యక్షుడు అడుగుతాడు, ధర్మరాజా, ధర్మపుత్ర, నీకు నిజంగా బంధువులు ఎవరు చెప్పు, నీకు నిజమైన ధనం, సంపద ఏమిటి, బంధువులు ఎవరని అడిగాడు. అంటే ధర్మరాజు కాబట్టి చక్కటి సమాధానం చెప్పాడు. చూడండి, సత్యం మాతా పితా జ్ఞానం, ధర్మో భ్రాతా దయా సఖ, శాంతి పత్ని క్షమా పుత్రః, షడైతే మమ బాంధవాః. సత్యమే నాకు తల్లి, పితాయే నాకు జ్ఞానమే నాకు పిత, ధర్మమే నాకు తమ్ముడు, దయయే నా స్నేహితుడు, శాంతి పత్ని, శాంతి అంటే ఇక్కడ సహనమే నా పత్ని, క్షమాపుత్ర, క్షమించేటువంటి. ఇక్కడ రెండు వచ్చినాయి, దయా వచ్చింది, క్షమా వచ్చింది. దయ చూపడం అంటే కంపాషన్గా ఉండటం అనేది అక్కడ రెండు ఒకటే అర్థం ఆల్మోస్ట్. దయతో ఉండేవాడే క్షమించగలడు, క్షమించగలవాడే దయను చూపగలడు. నా పుత్రుడే నా క్షమయే నా పుత్రుడు, ఈ ఆరే నా బంధువులు ఓ యక్ష అని బదులు చెప్తే యక్షుడు ఎంతో సంతోషించాడు. చూశారా? ఇంతటి చక్కటి విషయాలు తెలిసి ఉండి జ్ఞానుడుగాను ధర్మజ్ఞుడుగా ఉన్నాడు కాబట్టి చచ్చిపోయిన తమ్ముళ్ళందరినీ బతికించుకున్నాడు యక్షుడి చేతిలో నుంచి. సరే, ఈ విధంగా ఇంకా ఎంతెంతో మాట్లాడచ్చు ఈ ఒక్కొక్క విషయాన్ని గురించి. మన యొక్క ఫోకస్ అంతా కూడా ఈ గుణాలు నాలో దినదినము ప్రతి క్షణము వర్ధిల్లాలి, ఉంటుండాలని ఆ ధ్యాసలో ఉండాలి. ఏదో తెలుసు నాకు ఇవన్నీ మంచివే అని తెలుసు, కానీ పాటించను. అందుకనే చెప్పాను మొదట్లో, విచారించాలి, తెలుసుకోవాలి, పాటించాలి. విచారము, ఆచారము. ఆ తర్వాత ఏం చెప్తున్నారు? ఆస్తిక్య బుద్ధి. భగవంతుడి మీద నమ్మకం. ఆ నమ్మకం చెలించని బలమైన నమ్మకం ఉండాలి. అది ఆ నమ్మకం కూడా బ్లైండ్ ఫెయిత్గా ఉంటుంది. మొదట నమ్మకం అంటేనే బ్లైండ్, కానీ తర్వాత అది దృఢపడాలి. నాకు నిజంగా నమ్మకం రావాలి. నమ్మకం రావటం ఏంటంటే అనుభవం పడి నమ్మకం బలపడాలి. అప్పుడు మొదట భగవంతుని నమ్మాలి. అదే ఆస్తిక్య బుద్ధి. సత్యం అనేది ఒకటి ఉన్నది, ధర్మం అనేది ఒకటి ఉన్నది. ఆ ధర్మము, ఈ సత్యమే ఈ ప్రపంచ మొత్తాన్ని నడిపిస్తున్నది.
ఆ ధర్మజ్ఞుడు, ఆ సత్యవంతుడైనటువంటి ఆ పరమాత్మ, ఆయన పేరేంటో, ఆ శక్తి అని నమ్మాలి మొదట్లో. అప్పుడు అహంకారపడుతున్నటువంటి ఇక్కడ నేను, నేను అని చెప్పి అభిమానపడుతున్నటువంటి స్మాల్ ఇండివిడ్యువల్ ఇగోయిస్టిక్ పర్సన్ వీడు కొంచెం కొంచెం సన్నగిల్లిపోవాలి, లేకుండా అవ్వాలి. భక్తిలో జరిగేటువంటిది ముఖ్యమైన విషయం అదే. నేనెక్కడున్నాను భగవంతుడా? అంతయు నీవే హరి పుండరీకాక్ష అన్నాం కదా, అంతా నీవే. కాబట్టి ఆస్తిక్య బుద్ధి మొదట ఉండాలి. అప్పుడు భగవంతుడు, కానీ మనకేం భగవంతుని గురించి సరిగ్గా తెలియట్లేదు, నాకేందుకు అర్థం కావట్లేదు. నేనేం భగవంతుడు అంటే ఇట్లా అని అనుకుంటున్నాను, ఆయన ఏదో బేరమాడి బిజినెస్ చేసేటువంటి ఒక పార్ట్నర్ లాగా. ఎందుకు ఎప్పుడు ఆయన దగ్గరికి పోయి ఏడుస్తూనే ఉన్నాను, ఎందుకు ఎప్పుడు ఆయన దగ్గర ఏదో ఒకటి అడుగుతూనే ఉన్నాను, అసలు ఆయనకి నాకు సంబంధం ఏంటి, ఆయన ఎవరు, ఆయన ఎందుకు అడగాలి, ఆయన ఇస్తాడని నమ్మకం ఏంటి, ఇవన్నీ నాకు సరిగ్గా తెలియకపోయినా కూడా ఏదో నమ్ముతున్నాను. అప్పుడు నువ్వు ఏం చేయాలంటే, అసలు ఆ భగవంతుడు ఎవరు, ఆయన స్వరూపం ఏమిటి, ఆయనకు నాకున్న సంబంధం ఏమిటి, నేనెందుకు ఆయన మీద ఎప్పుడు ఆధారపడి ఉండాలి, ఎంతకాలం ఆధారపడి ఉండాలి, అసలు ఆయన ఎక్కడున్నాడు, ఇవన్నీ నాకు కష్టాలు వచ్చినప్పుడు కూడా ఆ భగవంతుడి మీద కూడా నాకు నమ్మకం పోతున్నది. అప్పుడు నా నమ్మకం, భక్తి భగవంతుడి మీద అది గట్టిది, సరి అయినది కాదా? ఇవన్నీ నీకు తెలియాలంటే నీకు ఆస్తిక్య బుద్ధి ఒక గురువు మీద ఉండాలి మొదట. ఎందుకంటే నేరుగా నీతోటి ఇట్లా మాట్లాడి నీకు విషయాలని బోధించి అర్థమయ్యేట్టు చేసేటువంటి వాడు, కళ్ళకు కనిపించేటువంటి ప్రత్యక్ష దైవము నీ గురువు. దేవుని నువ్వు ప్రత్యక్షంగా ఇలా వేరే ఎప్పుడో ఎక్కడో చూస్తానని ఊహించుకోకు. ఇదే పెద్ద ఒక పొరపాటు. ఆ కథలు పురాణాలు విని ఎవరో వాళ్ళు చూశారు, వాళ్ళు వైకుంఠానికి వెళ్ళారు, ఆయన కనిపించాడు, ఈయన కలలో వచ్చాడు, ఇవే చెప్తుంటాం కానీ మనకు నిజంగా డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ నాకు ఎట్లా వస్తుంది? ఇంతటి దయతోటి, కరుణతోటి ఒక మహాత్ముడు, ఒక గురువు నాకు బోధిస్తున్నాడు, చక్కటి విషయాలు చెప్తున్నాడు, నా దగ్గర నుంచి ఏమి ఆశించకుండాని నువ్వు గ్రహించగలిగితే గురువు అనేటువంటి పదము ఆ వ్యక్తిలో, ఆ రూపంలో నువ్వు భగవంతుణ్ణి దర్శించాలి. కాబట్టి గురువు మీద నమ్మకం ఉండాలి, ఆస్తిక్య బుద్ధి. ఏదో గురువు కాదు, మ్యాజిక్ చూపించేటువంటి, విభూది ఇచ్చేటువంటి, రుద్రాక్షలు ఇస్తూ, అది చేస్తూ, ఇది చేస్తూ, తల మీద చేయబెడతాను, ఏదో నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుందని మనల్ని మళ్ళా కర్మల్లోకే నెట్టుతూ, మనల్ని కర్మలోంచి బయటికి తీసుకురావటానికి ఏమి చెప్పకపోతే ఆ గురువు ప్రయోజనపడడు. శాస్త్రమును బోధించే గురువు కావాలి. శాస్త్రమును, గురుగీత అనే పుస్తకంలో అది భగవాన్ శివుడు పార్వతీదేవికి బోధించేటువంటి ఒక చిన్న పుస్తకం. 350 శ్లోకాలేమో ఉంటాయి. అది ఇప్పుడు తమిళంలో మాట్లాడుతున్నాను. గురుగీత. దాంట్లో చెప్తాడు ఈ విషయాన్ని. గురువు దగ్గర నుంచి ఆత్మకు సంబంధించిన విషయం, మహావాక్యములను, ఉపదేశాన్ని విని ఎవరైతే జ్ఞానాన్ని పొందుతాడో, ఆ జ్ఞానాన్ని నీకు ఇవ్వగలుగుతాడో అటువంటి వాడు గురువు నీకు ప్రయోజనపడతాడు. కాబట్టి ఈశ్వరుడి మీద, గురువు మీద, శాస్త్రం మీద అత్యంత శ్రద్ధ, భక్తి, విశ్వాసాలు ఉండటం ఆస్తిక్య బుద్ధితోటి ఇవన్నీ నువ్వు అనుసరించావంటే ఏంటవి? అహింసా, సత్యం, శౌచం, దయ, ఆస్తిక్య బుద్ధి. నువ్వు తొందరలోనే ఈ భక్తిలో ఉన్నత స్థాయిని పొంది జ్ఞాన సహితమైన భక్తిని పొందుతావు అని చెప్పి మనం ఈ విధంగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత 79వ సూత్రంలో ఎవరైతే ఈ విధంగా ఇట్లా ఉంటూ చేస్తుంటాడో అతడికి ఏమవుతుంది, ఆ ప్రయోజనాన్ని ఇక్కడే 79వ సూత్రంలో నారదుల వారే చెప్తున్నారు. సర్వదా సర్వభావేన నిశ్చింతితైః భగవానేవ భజనీయః
కాబట్టి నిశ్చింతితై, ఈ సూత్రంలో 2-3 పదాలు చాలా ముఖ్యం. సర్వభావేన, భగవాన్ ఏవ, భగవంతుని మాత్రమే, భజనీయ, 3 పదాలు, అండ్ ఏవ 4వ పదం. సర్వదా అన్నీ ముఖ్యమే సూత్రం కాబట్టి. సర్వదా అంటే అన్ని కాలాల్లో, ఆల్వేస్ అని అర్థం. ఏదో పండుగ వచ్చినప్పుడు, కొండెక్కినప్పుడు, గుడికెళ్ళినప్పుడు అదా కాదండి భక్తి అంటే. భగవంతుని మరిచేపోకూడదు సర్వదా. అందుకనే సర్వభావేన అంటున్నారు. ఇప్పుడు సర్వదా చేయాలంటే ఎట్లా అండి సాధ్యం అంటే, అదే నువ్వు పొద్దునుంచి రాత్రి దాకా ఏవి చేస్తున్నా కూడా అన్నిటిని కూడా ఈశ్వర అర్పణముగా చెయ్యి. అన్ని పనుల్లో, అన్ని చేష్టలలో, అన్ని దృశ్యాలలో అంతటా భగవంతుడే ఉన్నాడని భావించుకో. భావనే కదా ఇది సర్వభావేన అంటే. అన్ని పనులయందు, అన్ని అనుభవములయందు, 5 ఇంద్రియముల చేత ఏ అనుభవాలు కలుగుతున్నాయో, లేక 10 ఇంద్రియాలని చెప్పండి, అన్నిటితోటి జరిగేటువంటి ఇంటరాక్షన్స్ అన్నీ ఒక్కొక్క అనుభవమే కదా. అవన్నీ కూడా భగవంతుడి యొక్క స్వరూపమే. భగవంతుడి వలననే జరుగుతున్నాయి, భగవంతుడి కోసం జరుగుతున్నాయి అని చెప్పి సర్వభావేన అట్లా అన్ని పనులను, అది చెప్పాను ఇది ఇంతకుముందు, డ్యూటీస్ని డివోషన్గా కన్వర్ట్ చేసుకోవాలి. అందుకని మనం డ్యూటీస్ లేకుండా ఈ శరీర పోషణ, శరీరం కోసం సంపాదించుకోవడం, శరీరానికి కావాల్సినవి వండుకోవటం, తినడం, ఇవన్నీ లేకుండా ఉండలేడుగా, ఈ శరీరం బతకదుగా. కాబట్టి అవన్నీ ఉంటున్నా కూడా వాటన్నిటిని కన్వర్ట్ చేసుకోవడం తెలిస్తే, ఈ శరీరం ఇచ్చింది భగవంతుడు, దీంట్లో నాకు నివసించేందుకు కొంత టైంని ఇచ్చాడు, కాబట్టి నేను టెనెంట్ని, ఆయన ఓనరు, కాబట్టి నేను కేర్ టేకర్ని. అప్పుడు ఈ శరీరాన్ని జాగ్రత్తగా పెట్టుకొని దీని ద్వారా ఏమి సాధించాలో అది సాధించి ఈ శరీరాన్ని మళ్ళీ ఆయనకి అప్పచెప్పాలి. ఏం సాధించాలి? ఈ శరీరాన్ని ఇచ్చినట్టు ఆ భగవంతుడు అసలు నేను వేరు కాదు, నేను వేరు అనుకుంటున్నాను చూసావా, ఈ అజ్ఞానాన్ని తొలగించుకొని నేను మరలా భగవత్ స్వరూపమే ఒకటే అని తెలుసుకున్న తర్వాత ఈ శరీరం ఇంకా పంచభూతాల్లో కలిసిపోతుంది. ఇది ఒక్కటే ఈ శరీరం యొక్క లక్ష్యం అండి, మేరే ఏమి కాదు. ఇంత డబ్బులు సంపాదించాను, ఎంత పేరు సంపాదించాను, ఎన్ని పదవులు పొందాను, ఇవన్నీ లెక్కే కాదు. అవన్నీ ధర్మం కోసం, నేను మంచి చేశాను అంటావు. ధర్మము చిత్తాన్ని శుద్ధి చేయాలే గాని గర్వాన్ని ఇవ్వకూడదుగా. అప్పుడు చిత్తం శుద్ధి అయిన తర్వాత అప్పుడు సత్యము తెలుసుకోవాలి. ఈ ధర్మం అనే పుణ్యము చేత చిత్తము శుద్ధి చేయబడి జ్ఞానము పొందడానికి అర్హత పొంది జ్ఞానాన్ని పొందాలి. కాబట్టి సర్వభావేన, ఈ పదం భగవద్గీతలో 15వ అధ్యాయం, ఒక ముఖ్యమైన చాప్టర్, పురుషోత్తమ యోగం అంటారా, అక్కడ చివరి లాస్ట్ బట్ 1 శ్లోకంలో భగవంతుడు చెప్తాడు, ఎవరైతే నన్ను ఈ విధంగా చూడండి, సర్వభావేన యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం. సర్వదా, సర్వవిత్, భజతి వచ్చింది, సర్వభావేన భారత, చూసారా, సర్వభావేన, హే భారత అర్జున, ఎవరైతే నన్ను ఈ విధంగా పురుషోత్తముడైనటువంటి నేను పరమాత్మను సరిగ్గా, ఓకే, యహమాం అసమ్మూఢ, ఒక్క కన్ఫ్యూజన్ లేకుండా, డెల్యూజన్ లేకుండా నన్ను సరిగ్గా ఎవరైతే అర్థం చేసుకుంటారో, ఆ విధంగా అర్థం చేసుకుని సర్వవిత్, అతడు నన్ను భజిస్తాడో అంటే అన్ని తను చేసేవన్నీ నాకు అర్పిస్తూ చేస్తుంటాడో, మాం సర్వభావేన, చూసారా. అందుకని ఎవరు చేయగలరు ఇది? భగవత్
తత్వము సరిగ్గా తెలుసుకున్నవాడు, అర్థం చేసుకున్నవాడు. అసమ్మూఢాః అంటే ఎవరు? అహంకారము లేనటువంటి వాడు, డెల్యూషన్ లేనటువంటి వాడు, అభిమానం లేనటువంటి వాడు, వ్యష్టి భావమే లేకుండా సమష్టి భావంతో ఉన్నటువంటి వాడు, సర్వము జగత్తు మొత్తం ఈశ్వరమయమని భావించగలిగేటువంటి వాడు అసమ్మూఢుడు, నాన్ డెల్యూటెడ్ పర్సన్. అది ముఖ్యం. అప్పుడు ఆ డెల్యూషన్ ఎట్లా పోతుంది అంటే, గురువు దగ్గరికి వెళ్ళి, శాస్త్రాన్ని బోధించే గురువు దగ్గరికి వెళ్ళి, శాస్త్రం విన్న తర్వాత అటువంటి అసమ్మూఢుడు ఎవరైతే నన్ను భజిస్తాడో, జానాతి పురుషోత్తముడైన నన్ను తెలుసుకుంటాడు. చూడండి, సర్వభావేన భారత భజతి. ఇక్కడ భజన అంటే మనం ఏదో ఎప్పుడు భజన అనే పదం రాగానే ఏదో గుళ్ళో కూర్చొని ఎవరో 4 పేరు తాళాలు తీసుకొని వాయిస్తూ ఏదో పాడుతున్నారు, భజన చేసుకుంటున్నారు. జీవితమే భజన. భజ అనే ధాతువుకి అర్థాలు చాలా రకాలుగా చెప్పచ్చు. భజనీయ అంటే ప్రహ్లాదుడు చెప్పినట్లుగా 7వ స్కందం భాగవతంలో, శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం నవవిధా భక్తి చెప్పాడు ఆ పిల్లవాడు ప్రహ్లాదుడు. అవన్నీ కూడా మరలా ఇక్కడ కూడా భజనీయం అంటే మనస వాచ కర్మణ, అన్ని పనులు అంతటా అన్ని అందు మర్చిపోనే కూడదు. అలా ఉన్నటువంటి వాడు డైల్యూటెడ్ విత్, ఫిల్డ్ విత్, ఎప్పుడు చూసినా భక్తిమయముగా జీవితం నిండిపోయి ఉంటుంది అటువంటి వాడు. అప్పుడు సర్వభావేన ఇది చెయ్యాలంటే నారదుల వారు ఏం చెప్తున్నారంటే, ఇట్లా సర్వభావనతోటి సర్వదా నిశ్చింతితై, మరింకేమి మెంటల్ యావగేషన్, మెంటల్ టెన్షన్, మెంటల్ డిప్రెషను, దుఃఖించటం, అనవసరంగా చింతించటం, నిశ్చింత, చింత లేదు. చింత అంటే ఇక్కడ దుఃఖం లేదు. చింతన చెయ్యి అనేది వేరు, చింతించటం వేరు. ఎందుకు నువ్వు అట్లా చింతిస్తున్నావు, బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు అంటాం కదా. నువ్వు చక్కగా చింతన చెయ్యి అంటే నువ్వు చక్కగా ఆలోచించని 2 పదాలకు అది వస్తుంది. సో నిశ్చింతితై అంటే ఇంక భగవంతుడే అన్నీ ఆశ్రయించినప్పుడు, భగవంతుడే అన్ని చూసుకుంటున్నాడు, ఆయనే అన్ని, ఇవన్నీ ఆయనవే. అసలు ఇంక నేను ఎందుకు, దేనికోసం, నాకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఈ శరీరానికి వ్యాధి వచ్చినా, ఏదైనా అన్ని ఆయనవే కదా. నేనెందుకు బాధపడటం? నేను జస్ట్ నా డ్యూటీని చేస్తూ మనస్సుని కలతపడనీయకుండా, డిప్రెషను, సప్రెషన్లు ఇవన్నీ రానీయకుండా, ఎమోషనల్ అప్సెట్ అవ్వకుండా నిశ్చింతితై, ఆ పదం చాలా ముఖ్యం. నిశ్చింతితై అంటే అది ఎలాగండి సాధ్యమవుతుంది గురువుగారు? చెప్తారు ఈజీనే, కానీ జీవితంలో ఎన్ని కష్టాలు వస్తున్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఒకటి దాని తర్వాత ఒకటి అంటాం. ప్రాబ్లమ్స్ వస్తాయి, అందరికీ వస్తాయి. కృష్ణుడికి వచ్చినాయి, రాముడికి వచ్చినాయి, మహాత్ములకి, సన్యాసులకు వస్తాయి, అందరికి వస్తాయి. దుఃఖాలు, కష్టాలు వచ్చినా కూడా వాళ్ళు వాటిని దుఃఖులు అవ్వరు. కష్టపడుతున్నాము అని చెప్పి ఆ భావన లేదు, కానీ శారీరకంగా వాళ్ళు ఆ బాధలను అనుభవిస్తారు, కానీ మానసికంగా స్ట్రాంగ్గా ఉంటారు. కాబట్టి అప్పుడు ఫిజికల్లీ ప్రాబ్లమ్స్ విల్ కమ్ టు ఎవ్రీబడి, కానీ వాటిని మెంటల్గా మనం పెద్దవి చేసుకొని వాటిని మన దుఃఖం అనేటువంటిది మనస్సులో అంతరంగం కదా, మనశ్శాంతిని పోగొట్టుకోవటం ఇవన్నీ చేయకూడదు. అర్థమైందా? నిశ్చింతగా ఉండాలి. ఏమైనా సరే, ఆకాశమే, నక్షత్రాలన్నీ కూడా అట్లా పొడి పొడి నా నెత్తిన పడుతున్నా కూడా నేను డిస్టర్బ్ అవ్వకూడదు. అంత స్థిరత్వం, నిశ్చలత ఉండాలి. అర్థమైందా?
ఈ అంటే ఏంటంటే మనస్సుని ఆయనకి అర్పించేశాం. దుఃఖించేది మనస్సు గదా! బాధపడేది మనస్సు గదా! మనస్సు నాది గాదే. అది ఆయనది. అప్పుడు ఆయన ఇష్టం. ఆయన ఏమంటాడో ఆయన ఇష్టం. ఆయన కోరిక, ఆయన సంకల్పం అన్నీ అట్లా ఆయనకని జెప్పి చూడండి భక్తిలో ఇదే చెయ్యాలి. ఇది చెయ్యం మనం. చెయ్యకుండా ఎన్నో సంవత్సరాలు గడిపేస్తాం. అలా చేయంగా ఒకటి చూడండి జ్ఞాపకం పెట్టుకోండి. భక్తుడనేవాడు భయపడకూడదు. భక్తుడనేవాడు దుఃఖించకూడదు. భక్తుడనేవాడు కంప్లెయింట్ చెయ్యకూడదు. మీరిట్లా చెప్తే ఇంక మీ నారద భక్తి సూత్రాలు మేము వినమండి. అదేంటండి అప్పుడు భక్తుడంటే నేనెళ్ళి ఆయన దగ్గర మొరబెట్టుకొని ఏడవాలి గదా! అడగాలి గదా! కాదు. అదంతా తప్పుగా అర్థం చేసుకున్న భక్తి. భక్తుడు ఎప్పుడు గూడా బేరం చెయ్యడు, భయపడడు, అర్థమైందా? దుఃఖించడు. నేను భగవంతుడే భక్తుడిని, నేను దుఃఖిస్తున్నానంటే, భయపడుతున్నానంటే, ఏమవుతుందో జీవితంలో, ఏమైపోతానో, ఎప్పుడు చచ్చిపోతానో, వాళ్ళేమవుతారో, ఇట్లా దుఃఖిస్తూ భయపడుతున్నావంటే అసలు నువ్వు భక్తుడివి కాదు. భక్తుడంటే ఎవరు? భగవంతుడి మీద ఆధారపడ్డవాడు. నువ్వా ఈ ప్రపంచాన్ని సృష్టించావు? నువ్వా అందరిని సృష్టించావు? ఏదో నీ మూలంగా ఒక పిల్లలిద్దరు పుట్టంగానే ఇంక వాళ్ళు నీ పిల్లలు అనుకుంటావు. వాళ్ళు భగవంతుడి యొక్క సంపద, భగవంతుడి యొక్క పిల్లలు. వాళ్ళచే ఇవ్వబడినటువంటివి. అవి ఆయన ఆస్తులవి. నీ ఆస్తులు, పాస్తులు, జనాలు అన్నీ కూడా అన్నీ భగవంతుడివే. ఈ భావన ఉన్నవాడే నిశ్చింతగా ఉండగలడు. నిశ్చింతగా ఉండగలడు. ఇక్కడ నిశ్చింతగా అంటే భయపడని వాడు భక్తుడని చెప్తుంటే మీరు తప్పుగా అర్థం చేసుకోకూడదు. టెర్రరిస్ట్ కూడా భయపడడు. నక్సలైట్ భయపడడు. వాడు భయపడేవాడైతే ఎట్లా పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వస్తాడు AK-47 రైఫిల్ తీసుకొని వచ్చాడు కదా! కానీ వాడి పని గాని, వాడు ఎందుకు అట్లా చేస్తున్నాడు ఏమిటనే దానికి ధర్మము లేదు, పుణ్యము లేదు కదా! వాడి ఫిలాసఫీ, వాడి థియరీ అంతే. అలాగే నక్సలైట్లు వాళ్ళ సిద్ధాంతాన్ని వాళ్ళు ఏదో చెప్తారు. వాళ్ళకెక్కడ భయం ఉంది? సూయిసైడ్ బాంబు పెట్టుకొని చచ్చిపోయేవాడికి భయం ఎక్కడండి ఉంది? మరి వాళ్ళందరూ భక్తులే ఏంటి? ఆ విధంగా అర్థం చేసుకోకూడదు. ఇక్కడ భయం అంటే ఈ విధంగా అటు మొరటతనముగా నాకు భయం లేదు అని చెప్పి అలా చేసే టెర్రరిస్టులు వాళ్ళు భక్తులు కాదు. అర్థమైందా? అప్పుడు ఇక్కడ నిశ్చింతత రావాలంటే భగవద్గీతలో ఈ విషయాన్ని చాలా చోట్ల భగవంతుడు డైరెక్ట్గా అట్లా చెప్తూ వస్తాడు. మనస్సు శాంతముగా ఉంచుకోవడానికి ఏంటనేది నువ్వు మార్గం చూడు. దానికి ఏదో ఇచ్చి, దానికి ఏదో కొనిపెట్టి, దానికి ఏదో దొరికింది కాబట్టి అది ఇప్పుడు సంతోషంగా ఉంది. లేకపోతే నిద్రపోయింది కాబట్టి అది ప్రశాంతంగా ఉంది. అట్లా కాదు. అది మెలకుతో ఉన్నప్పుడే చుట్టూ ఏ ఉడుదొడుకులు వచ్చినా సరే, అన్ని సందర్భాలలో, అన్ని వేళల, అన్నిటి యందు సమత్వం యోగ ఉచ్యతే. ఆ సమత్వంతో అది ఉంటున్నదా, ఉండగలుగుతున్నదా? అందుకని అది నువ్వు వాచ్ చేస్తూనే ఉండాలి. దేని వలన సమత్వం పోయింది? ఎందుకు? దేనికో అనాత్మ వస్తువుకి ఇంపార్టెన్స్ ఇచ్చాను. అహంకారం లోపల స్ట్రాంగ్గా ఉంటే దుఃఖం ఎక్కువగా ఉంటుంది. ఎంత అహంకారమో అంత దుఃఖం. కాబట్టి ప్రసాదే ఒక శ్లోకం చెప్తాను భగవద్గీతలో నుంచి, చాలా ఉన్నాయి విషయాలు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాసుః బుద్ధిః పర్యవతిష్ఠతే. ప్రసాదం అంటే శాంతి అని అర్థం. అందుకనే భగవంతుడికి పెట్టిన నైవేద్యం మనకు మళ్ళీ తీసుకునేటప్పుడు దాన్ని ప్రసాదం అంటాం. అంటే ప్రకర్షణేన సాధయతి, మనస్సుని చాలా తృప్తిపరుస్తుంది, శాంతిపరుస్తుంది. లడ్డు
మైసూర్ పాక. భగవంతుడు దాంట్లో భగవంతుడు ఇంగ్రీడియంట్ ఉన్నది. ఆయనకి ఇచ్చాను ప్రసాదం అని. అందుకని మనం ఆ గుళ్ళో ఏదో పెట్టిందే ప్రసాదం అనుకుంటుంటాం. జీవితంలో మనకు వచ్చేవన్నీ ప్రసాదాలే. అర్థమైందా? పోయేవన్నీ ఆయనకి నైవేద్యాలే. అప్పుడు ప్రసాదం వలన సర్వ దుఃఖములు పోతాయిట. సర్వ దుఃఖములకు హాని ఏర్పడుతుంది. అట్లా అయినప్పుడు అతడి యందు అస్య ఉపజాయతే, అతడి యందు ఏమి ఉద్భవిస్తుందట? ప్రసన్న చేతసుడవుతాడట. చూసారా? ప్రసన్న చేతసుడంటే నిశ్చింతితై, ప్రసన్నత, ఎగ్జైట్మెంట్ లేదు, డిప్రెషను లేదు, బ్యాలెన్స్డ్, ప్రసన్న చేతస. చాలా తొందరలోనే ఆశు. అప్పుడు ఏమవుతుంది? అటువంటి వాడికి బుద్ధి చక్కగా తెలివిగా చాలా క్లియర్గా పనిచేస్తుంది. బుద్ధి పర్యవతిష్టతే. ఈ ఆధ్యాత్మిక విషయాలు గురువు గారు చెప్పేవి, శాస్త్రం చెప్పే వాటన్నిటిలో వాటిలందే మనసు బాగా వాటి చేత ఆక్రమించబడి పరితిష్టతే బుద్ధి ఆశు. చూడండి, ఇవన్నీ చాలా సూచనలు. మనస్సుని ఎట్లా మనం శాంతముగా, నిశ్చలముగా, భయము ఇవన్నీ లేకుండా, ఎటువంటి అశుభ్రత, కామకృతాలు లేకుండా పెట్టుకోవాలనేది భగవంతుడి యొక్క అక్కడ ఉపదేశం. 80వ సూత్రాన్ని జస్ట్ స్టార్ట్ చేస్తాను. ఈ విధంగా ఇప్పుడు కంక్లూషన్ ఇస్తారు. యాక్చువల్గా సకీర్త్యమానః శీఘ్రమేవ ఆవిర్భవతి అనుభావయతి చ భక్తాన్. చూసారు, ఇప్పుడే కదా శీఘ్రం అనే పదాన్ని చెప్పాను. ఆశు అన్నా కూడా శీఘ్రమే. ఎవరైతే ఈ విధంగా కీర్త్యమానః, ఈ విధంగా ఆ భగవంతుణ్ణి అర్థం చేసుకొని ఆరాధిస్తూ, పూజిస్తూ, నమ్ముతూ, జ్ఞాపకం పెట్టుకుంటూ భజన చేస్తారో వాళ్ళకి తొందరలోనే, శీఘ్రమేవ, తొందరలోనే ఆయన ఆవిర్భవిస్తాడుట. ఆవిర్భవించడం అంటే ఏదో కళ్ళ ముందు అట్లా ఒక క్షణం కనపడ్డాడు, కలలో కనపడ్డాడు, లేక ధ్యానంలో కనపడ్డాడు, కనుమరుగైనాడు అనేది కాదు. ఆవిర్భవించడం అంటే జ్ఞానం, సునిశ్చిత జ్ఞానం, నిర్దిష్ట జ్ఞానం. భగవంతుడు అంటే ఏమిటనేది ఆ జ్ఞానం లోపల నుంచి తెలివి రావాలి, ఉత్పత్తి అవ్వాలి. అది కలుగుతుందిట ఆవిర్భవతి. అందుకని ఆవిర్భావం అంటే ఏదో కళ్ళ ముందు అట్లా ఆవిర్భవించాడు అని అట్లా అనుకోకూడదు. భగవంతుడికి ఆవిర్భావం, అవతారం తీసుకొని వచ్చాడని ఇక్కడ బుద్ధిలో అన్నారు. అందుకని నేను ఆ భగవద్గీత శ్లోకాన్ని చెప్పాను. బుద్ధి పర్యవతిష్టతి. జ్ఞానం ఎక్కడండి వస్తుంది? బుద్ధిలోనే కదా. జుట్టులో రాదు, చెవులో రాదు, కళ్ళల్లో రాదు, బుద్ధిలో వస్తుంది. కాబట్టి శీఘ్రమేవ, తొందరలోనే ఆవిర్భవతి. ఆవిర్భవించటమే కాదు, ఆయన యొక్క జ్ఞానం వాడికి అనుభవం కూడా వచ్చేస్తుందట. అనుభవాన్ని కూడా ఇస్తాడట ఆ భగవంతుడే. అనుభావయతి చ భక్తాన్. అనుభావనం అంటే ఏమిటి? ఈ ఆవిర్భవించటం అంటే ఏమిటి? దీనికి కొన్ని భగవద్గీతలో నుంచి మనం శ్లోకాలని దీంతో కలిపి వింటే అప్పుడు అర్థమవుతుంది. ఆ విషయాలన్నీ మనం వచ్చే సత్సంగంలో చూద్దాం. ముఖ్యమైన ఈ పదాలు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.